హాయ్ అండి. వంకాయ, కోడిగుడ్డు, మామిడికాయ కూర ఒక్కసారి ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మామిడికాయ ఇలా తురుముకోవాలి. ఉడకబెట్టి ఒలుచుకున్న కోడిగుడ్లు, వంకాయ ముక్కలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. గుడ్లు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకొని ఇవి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కారం 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని వేయించుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. కోడిగుడ్లన్నీ ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలాకి 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 యాలక్కాయ పేస్ట్లా చేసుకోవాలి. కూర కొద్దిగా ఉడికిన తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి.
ఇలా బాగా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ కోడిగుడ్డు మామిడికాయ కర్రీ రెడీ. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.